అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ఆ అమ్మాయి వల్ల ప్రాబ్లం లేదని రిలాక్స్ అవుతూ బయటికి వచ్చిన రాజ్‌కి అంజీ రూపంలో గండం ఎదురైంది. కీర్తి చూడకుండా అతన్ని పంపించేద్దామని అంజీ దగ్గరికి పరిగెత్తాడు. "సార్, మీరేంటిక్కడ?" అంటూ అంజీ ఆశ్చర్యంగా అడిగాడు. "రేయ్! గెస్ట్ హౌస్‌లో ఏడవకుండా ఇక్కడికెందుకొచ్చావురా?" "అదేంటి సార్ అలా అంటారు? బోర్ కొట్టి షాపింగ్ చేద్దామనొచ్చాను. పైగా నా చెల్లెలికి పెళ్లి కుదిరిందని మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అందుకే దానికోసం ఒక మంచి చీర కొని పంపించాలని వచ్చాను. లక్కీగా మీరు కనిపించారు. కాస్త చీర సెలెక్ట్ చేసి పెట్టండి సార్" అని అంజీ అడిగేసరికి కీర్తి వచ్చేస్తుందేమో అని తొంగి చూస్తున్న రాజ్ అయోమయంగా అంజీ వైపు చూశాడు. "నేను చీర సెలెక్ట్ చేయటం ఏంటి? నాకెలా తెలుస్తుందిరా?" "ఊరుకోండి సార్. లేడీస్ గురించి, శారీస్ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి?" అంటూ అంజీ సిగ్గుపడుతూ చెప్పేసరికి తల కొట్టుకున్నాడు రాజ్. "రేయ్! అసలే టెన్షన్‌లో ఉంటే నువ్వేంట్రా? నీ షాపింగ్ తర్వాత చూసుకోవచ్చు. కీర్తి నిన్ను చూసిందంటే లేనిపోని అనుమానాలొస్తాయి. ముందిక్కడి నుంచి వెళ్ళు" అని రాజ్ అంటూ ఉండగానే ప్రణయ్ అంటూ దగ్గరికొచ్చింది కీర్తి. అంతే. తనని చూసి ఇద్దరూ బిక్క మొహాలేసుకొని నిలబడ్డారు. కీర్తి అనుమానంగా చూస్తూ వాళ్ళెదురుగా వచ్చి నిలబడింది. "వీడేంటిక్కడ? అంటే ఇంకా మమ్మల్ని ఫాలో చేస్తున్నావా? నీ బాస్‌కి ఈ జన్మలో బుద్ధి రాదా? ఛీ! ఏం మనిషివాడు?" అంటూ కీర్తి తిట్ల దండకం మొదలుపెట్టేసరికి రాజ్ వినలేక ఉక్కిరిబిక్కిరవుతూ పక్కకి తిరిగిపోయాడు. ఛీ, నా మొహం తగిలయ్యా! ప్రపంచంలో నా అంత దరిద్రపు జాతకం ఇంకెవరికీ ఉండదేమో. కర్మ కాకపోతే నా గర్ల్ ఫ్రెండ్‌తోనే నేనే తిట్లు తినటం ఏంటో దరిద్రం అనుకుంటూ తల పట్టుకున్నాడు రాజ్. కీర్తి ఎంతసేపటికి ఆపకపోయేసరికి అంజీ కోపంగా "ఆపవమ్మా" అంటూ గట్టిగా అరిచాడు. దాంతో తను సైలెంట్ అయ్యి అతని వైపు చూసింది. "నీ వెనక తిరగటం తప్ప నాకు మా సార్‌కి వేరే పనులు లేవనుకుంటున్నావా? ఓ నోరేసుకొని పడిపోతావేంటి? పెద్ద గయ్యాళి గంపలా ఉన్నావే" అని అంజీ మాట పూర్తి కాకుండానే అతని చెంప పగలగొట్టింది కీర్తి. చెంప మీద చేయి పెట్టుకుని షాక్‌తో కీర్తి వైపు చూస్తున్నాడు. "ఏంట్రా అరుస్తున్నావు? నేను గయ్యాల్నా? మరి మీ సార్ పక్కలోకి అమ్మాయిల్ని పంపించే నిన్నేమనాలి? బ్రోకరనా?" అంటూ అతని మీదికి వెళ్ళబోతుంటే రాజ్ పట్టుకున్నాడు తనని. "కీర్తి, వదిలేయ్ పాపం." "ఏంటి పాపం? వీడి బాస్ పెద్ద లత్కోర్గాళ్ళు. ఎంత తిట్టినా తప్పులేదు" అంటుంది. "లత్కోర్గాళ్ళా? ఈ తిట్లు నేనెక్కడా వినలేదే." "అంటే ఏంటి మేడం?" అంటూ క్యూరియాసిటీగా అడిగాడు అంజీ. వాడి తింగరి ప్రశ్నకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక తల పట్టుకున్నాడు రాజ్. "ఇదిగో ఇలా అడిగి మరీ తిట్లకు అర్థం తెలుసుకొని తిట్టించుకునే వెధవలని అర్థం" అని కోపంగా అంది కీర్తి. "ఇదిగో మేడం, ఊరికే అలా తిట్టమాకండి. ఏదో బుద్ధి తక్కువై మా సార్ మీ మీద ఆశపడ్డారే కానీ మీరింత డేంజర్ అని తెలిసాక ఆ ఆలోచన మానుకున్నాడులేండి. ఇక చస్తే మీ జోలికి రాడు. మీరిలా ఎదురు పడినప్పుడల్లా నన్ను పాప్కార్న్ లాగా నమలేయడం మానేయండి." "నువ్వు చెప్పేది నేనెందుకు నమ్మాలి? నిజంగానే వాడికి ఏ ఉద్దేశం లేకపోతే ఎందుకు ప్రణయ్‌ని చంపడానికి మనిషిని పంపించాడు?" అని కీర్తి రివర్స్‌లో వచ్చేసరికి బుర్ర గోక్కున్నాడు అంజీ. "మాట్లాడవే, సమాధానం చెప్పు" అంటుంది. "ఎహె ఉండమ్మా తల్లి. నువ్వు అడిగిన వెంటనే చెప్పేయడానికి ఇవేమైనా బండిలో పాఠాలా? ఏం చెప్పాలో ఆలోచించాలి కదా" అంటాడు అంజీ. "నువ్వు ఆలోచించి చెబుతా ఉన్నావంటే అది అబద్ధమని అర్థం. ప్రణయ్, ఆ రోజు నిన్ను చంపాలని చూసినవాడు పోలీసులకి దొరికాడని చెప్పావు కదా. ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేసి చంపమని చెప్పిన వ్యక్తి దొరికాడని చెప్పండి. వీడిని లోపలేసి మక్కలు ఇరగదీస్తే నిజం అదే బయటకు వస్తుంది" అంటూ కీర్తి కోపంగా చెబుతుంటే ఇద్దరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. "ఇదెక్కడి గోలరా బాబు" అనుకుంటూ అయోమయంగా రాజ్ని చూసి సైగ చేశాడు. "చూస్తావేంటి, ఫోన్ చెయ్యి" అంటాడు. "కీర్తి, కీర్తి ఒక్క నిమిషం. నిజం తెలుసుకోకుండా తొందరపడకూడదు. వాడితో నేను మాట్లాడి పంపిస్తాను కదా." "వాడితో మాటలేంటి, ముందు పోలీసులకు ఫోన్ చెయ్యి." "ఏంటమ్మా ఊరికే ఫోన్ చెయ్యి అంటూ." "సరే చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దు గాని" అంటాడు అంజీ. "ఏంటి, భయపెట్టాలని చూస్తున్నావా? చూసావా ప్రణయ్, వీడు మనల్ని మాటలతోనే భయపెట్టాలని చూస్తున్నాడు. నువ్వు ఫోన్ చెయ్యి, వీడి బాస్ సంగతి ఇక్కడే తేల్చేస్తాను" అంటుంది. "ఆ, తేలుస్తావనే మేము మునిగి కూర్చున్నాం. ఏదో నా పాటికి నేను నా చెల్లెల్ని చీర కొందామని వస్తే నువ్వేంటమ్మా ఇలా తగులుకున్నావు? చూడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ కిల్లర్ గాడికి మా బాస్కి ఎలాంటి సంబంధం లేదు. అసలు వాడెవ్వడో కూడా మాకు తెలీదు.
నన్ను వదిలేయి తల్లి. ఏంటి పోలీసులు అనేసరికి మాట మారుస్తున్నావా అంటుంది కీర్తి. నీ నీకు పిచ్చా వెర్రా? చెప్తే అర్థం కాదా? ఒంట్లో కండ లేకపోయినా బల్బు మాత్రం కావాల్సినంత ఉంది నీకు అంటూ అంజీ కోపంగా పళ్ళు కొరుకుతూ అరిచేసరికి పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమై రాజ్ కల్పించుకున్నాడు. కీర్తి, ఎందుకు వచ్చిన గొడవ చెప్పు? వాడితో నేను మాట్లాడి పంపిస్తాను కదా, నువ్వు ఉండు అంటూ అంజీ కాలర్ పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు. ఏంట్రా అరుస్తున్నావు? తను నా గర్ల్ ఫ్రెండ్, ఆ విషయం మర్చిపోకు. లేకపోతే ఏంటి సార్, అప్పటి నుంచి నేను చెప్పేది వినకుండా ఊదరగొడుతుంది. మాట్లాడితే నా చెంపలు ఒకటి తేరగా దొరికాయని ఓ తెగ వాయించేస్తుంది. ఈ పిల్ల పీత బ్రెయిన్కి ప్రతిసారి నా చెంపలే బలవుతున్నాయి. అదేదో ఫ్రస్ట్రేషన్లో ఉందిలేరా, దానికి నేను ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాను కానీ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అంటాడు రాజ్. కుదరదు సార్, ఈరోజు ఆ పిల్లో నేను తేలిపోవాలి, వదలండి అంటూ ముందుకు వెళ్ళబోతుంటే కాలర్ పట్టుకుని వెనక్కి లాగాడు రాజ్. రేయ్, ఏమైందిరా నీకు? ఎప్పుడూ శాంతమూర్తిలా ఉండేవాడివి ఇలా తయారయ్యావేంటి? లేకపోతే ఆ పిల్లతో దెబ్బలు తింటూ కూర్చోమంటారా? తప్పు చేసిందేమో మీరు, ఆ శిక్ష నాకా? పదండి, ఈరోజు అటో ఇటో తేల్చేస్తాను అంటాడు. ఏంట్రా తేల్చేది? దానికి గాని నిజం తెలిసిందంటే ఇక్కడే నిన్ను నన్ను చంపి బొంద పెడుతుంది. అప్పుడు ఇద్దరం ఆత్మలుగా మారి చెక్కభజన చేసుకోవాలి. అవసరమా ఇదంతా? ప్రణయ్, అంతసేపు మాటలేంటి అంటూ దగ్గరికి వచ్చింది కీర్తి. లేదు కీర్తి, మాటలు అయిపోయాయి. పాపం, ఇతను చెప్పింది నిజమే. తన చెల్లెలకి పెళ్లి కుదిరిందంట, చీర కొనటానికి వచ్చాడు, అంతే, మన కోసం కాదు అంటాడు. అని వాడు చెబితే నువ్వు నమ్మేశావా? నువ్వొటి అమాయకుడివి ప్రణయ్, ఏం తెలీదు అని కీర్తి అనేసరికి అంజీ రాజ్ని కింది నుంచి పైదాకా చూశాడు. పిచ్చి మొహమా, ఆయన కాదే అమాయకుడు. ఈయన్ని అమాయకుడు అనుకుంటుందంటే ఇదే నిజంగా పెద్ద తింగరదాన్లా ఉంది అని మనసులో అనుకుంటున్న అంజీ వైపు షార్పుగా ఒక లుక్ ఇచ్చాడు రాజ్. దాంతో చిన్నగా స్మైల్ చేస్తూ పక్కకి తిరిగిపోయాడు అంజీ. సమయానికి దేవుడు పంపించినట్టు అంజీ ఫోన్ రింగ్ అవ్వటంతో ఆ ఫోన్ వైపు చూసి కీర్తి వైపు చూస్తూ, ఇదిగో మేడం, నేను చెప్తుంటే నమ్మటం లేదుగా, మా అమ్మ ఫోన్ చేస్తుంది, మీరే వినండి, నేను చెప్పింది నిజమో అబద్ధమో తేలిపోతుంది అంటూ స్పీకర్ ఆన్ చేశాడు. ఏరా నాన్న, చీర కొన్నావా? లేదమ్మా, కొందామని షాపింగ్ మాల్కి వస్తే ఇక్కడో మెంటల్ కేస్ తగులుకుంది అని అంటున్న అంజీ వైపు కోపంగా చూస్తుంది కీర్తి. అంజీ కూడా అంతే గుర్రుగా చూశాడు. సరే నాన్న, 4 రోజులు నిశ్చితార్థం. నీ చెల్లెలేమో నువ్వు కొనిచ్చిన చీరే కట్టుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. త్వరగా పంపించు, ఆ లోపు చీర రాలేదంటే గోల చేస్తుంది నీ చెల్లెలు. సరే అమ్మా, నేను పంపిస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. వీలైతే నువ్వు కూడా రారా పెద్దోడా, చూసి చాలా రోజులైంది, మనసు పీకుతుంది, ఒకసారి వచ్చిపోరాదు. అమ్మా, నాకు కుదిరితే తప్పకుండా వచ్చేవాడిని కదా. చెల్లి నిశ్చితార్థం వేడుక దగ్గరుండి చేయాలని నాకు మాత్రం ఉండదా? అర్థం చేసుకోవే. సరేలే, వేళకి తిను, ఆరోగ్యం జాగ్రత్త, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది ఆవిడ. అప్పటి వరకు కోపంతో ఎగిరిన కీర్తి ఆవిడ మాటలు వినేసరికి సైలెంట్ అయిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా మేడం, నేను వచ్చింది షాపింగ్కి, మీరు వదిలేస్తే పోయి ఆ పని చూసుకుంటాను అంటూ దండం పెట్టాడు అంజీ. కీర్తి ఏం మాట్లాడలేకపోయేసరికి రాజు వైపు చూశాడు. రాజు వెళ్ళమని సైగ చేయటంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు అంజీ. చెప్పానా కీర్తి, వాడు మన కోసం రాలేదని, అనవసరంగా గొడవపడ్డావు. సరే వెళ్దాం పదా అంటాడు రాజు. ఒక్క నిమిషం ప్రణయ్, అతను చీర కోసం వచ్చాడని తెలియక పాపం చాలా తిట్టేశాను, వెళ్ళి సారీ చెప్పొస్తాను. ఇప్పుడెందుకు చెప్పు, వెళ్ళిపోదాం కీర్తి. నాకు గిల్టీగా ఉంటుంది ప్రణయ్, ప్లీజ్ అంటూ అంజీ దగ్గరికి వచ్చి నిలబడింది. వెనక్కి వచ్చాడు రాజ్. చీరల సెలక్షన్లో ఉన్న అంజీ కీర్తి మళ్ళీ రావడంతో బిక్కమొహం వేశాడు. ఏంటి మేడం, మీ పంచాయతీ ఇంకా అవ్వలేదా? మళ్ళీ వచ్చారు? కాదు, సారీ చెప్తామని. సారీ అండి అంటుంది. సారీనా? జీవితం మీద విరక్తి కలిగేలా తిట్టి ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా? నాకు మీ సారీ వద్దు, ఏమీ వద్దు, కానీ కనిపించినప్పుడల్లా ఇలా వాయించకుండా ఉంటే చాలు అంటాడు. సరే కానీ మీ చెల్లెలు నిశ్చితార్థానికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? అంటే సెలవు దొరకలేదు మేడం. చెల్లెలి కంటే ఎక్కువ జాబ్, అయినా అమ్మాయిలతో తిరిగేవాడు వెనుక మీరు తిరగడం కూడా ఒక పనేనా? వదిలేసి వెళ్ళిపోవచ్చుగా అంటుంది.
నా కష్ట సమయంలో ఆదుకొని నాకు ఈ పనిచ్చారు మా సార్. ఆయన్ని కాచుకొని ఉండటమే నా పని మేడం. వదల్లేను అంటూ రాజ్ వైపు చూస్తూ చెప్పాడు అంజి. బానే ఉంది. అవసరానికి సెలవు కూడా ఇవ్వని వాడి గురించి గొప్పగా చెబుతున్నావు. అయినా ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు సరే, నీ గురించి కూడా ఆయన ఆలోచించాలి కదా! ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్‌కి కూడా లీవ్ ఇవ్వకపోతే ఎలా? ఏ ఒక 4 రోజులు మీరు లేకపోతే ఆయన పనులాయన చేసుకోలేడా ఏంటి? డబ్బున్న వాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. రిలేషన్స్‌ని కూడా ఒక ఫార్మాలిటీగా చూస్తారు. కీర్తి మాటలకి ఆలోచనలో పడ్డాడు రాజ్. నిజానికి తన చెల్లెల నిశ్చితార్థమని అంజి రాజ్‌తో చెప్పలేదు. మామూలుగా చూడ్డానికి వెళ్తాను అన్నాడేమో అనుకుని లీవ్ ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. సరేలే అవన్నీ నాకెందుకు కానీ ఏ చీర సెలెక్ట్ చేశారు అని అడుగుతుంది కీర్తి. అదే అర్థం కావట్లేదు మేడం. నాకసలు ఈ చీరల సెలెక్షన్ గురించి ఏం తెలీదు. మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఓ చేస్తాను. ఇంతకీ మీ చెల్లెలు ఎలా ఉంటుంది? ఎలా అంటే నాలానే ఉంటుంది మేడం. హా అంటుంది. అంటే నేను చెల్లి అమ్మ పోలిక అని అందరూ అంటూ ఉంటారు. మా తమ్ముడు మాత్రం మా నాన్న పోలికే. కీర్తి నవ్వుతూ అక్కడి చీరలన్నీ చూసి పసుపు ఎరుపు కలిసిన ఒక చీర తీసి అంజి చేతికిచ్చింది. శుభకార్యం కదా, ఈ పసుపు చీరైతే మంగళకరంగా ఉంటుంది. పైగా ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. ఇది తీసుకోండి అంటుంది. చాలా బాగుంది మేడం, థ్యాంక్స్ అంటాడు. సరే ఇకనైనా మీ బాస్తో ఈ వేషాలు తగ్గించుకోమని చెప్పండి అంటుంది. లేదు మేడం, మీ తర్వాత ఆయన ఇంకెవరితోనూ అలా ఉండటం లేదు. చాలా మారిపోయారు. పాపం మీ విషయంలో కూడా చాలా ఫీల్ అయ్యారు తెలుసా? ఆయన వల్ల మీ జాబ్ పోయిందని. అబ్బో, మారితే మంచిదే కానీ వాడెవడో ఎందుకు రాజ్ పేరు చెబుతూ ప్రణయ్ని చంపడానికి ప్రయత్నించాడు. అది మాత్రం నాకు అర్థం కావటం లేదు అంటుంది. ఇది మళ్ళీ మొదటికొచ్చింది అనుకుంటూ బిక్క ముఖం వేశాడు రాజ్. అంతలోనే ఏదో తట్టడంతో కీర్తి దగ్గరకొచ్చాడు. అది కీర్తి, అతను వేరెవరో అనుకొని నన్ను అటాక్ చేశాడంట. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. నేనే నీకు చెప్పటం మర్చిపోయాను అంటాడు. అవునా, నేనైతే ఆ రాజే పంపించాడేమో అని భయపడ్డాను. పోనీలే, ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. భయ్యా, ఈ గాజులు ఈసారి మీదికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. నా తరఫున మీ చెల్లెలకి ఇవ్వండి సరేనా అంటూ రాజ్ తనకి కొనిచ్చిన గాజులని అంజీకిచ్చింది. సరే మేడం, థ్యాంక్ యూ అని అంజీ సంతోషంగా చెప్పేసరికి కీర్తి నవ్వుతూ రాజ్ని తీసుకుని బయటికి నడిచింది. ఆ రోజు జరిగిన గందరగోళంతో రాజ్ మైండ్ అంతా డిస్టర్బ్డ్గా మారిపోయింది. ఆ చికాకులో ఇంకెక్కడికి వెళ్ళబుద్దిగాక కీర్తిని తన రూమ్కి తీసుకొచ్చేశాడు. అప్పటికే చీకటి పట్టంతో కీర్తి కూడా ఏమీ అడగలేదు. కానీ అతని మొహంలో కనిపిస్తున్న ఆందోళన గమనించింది. రాజ్ వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని లోపలికి రమ్మని సైగ చేసింది. వద్దులే కీర్తి, ఉదయం వస్తాను అంటాడు. భోజనం చేసి వెళ్దు గాని ఇంకేం మాట్లాడకుండారా అంటూ కీర్తి లోపలికి నడిచేసరికి ఇంకా ఏం అనలేక తన వెనకే వచ్చాడు. అతను కొనిచ్చిన డ్రెస్లో మరింత అందంగా కనిపిస్తున్న కీర్తిని చూస్తూ లోపలికి రాగానే డోర్ లాక్ చేసి వెనక నుంచి తనని హత్తుకున్నాడు. తను కళ్ళు మూసుకుంది. కాసేపు అలానే ఉండి తనని అతని వైపుకు తిప్పుకుంటూ ముందుకు వంగుతుంటే అతని ఉద్దేశం అర్థమై మొహం పక్కకి తిప్పుకుంది. ఆ ముద్దు పెదవులు దాటి తన మెడ వంపుని తాకేసరికి ఒళ్ళంతా జలధరింపుకు గురై నోటి మాట రాకపోవడంతో 2 చేతులను తన డ్రెస్సు మీద గట్టిగా బిగించింది. రాజ్ మెడ వంపులో ముద్దాడుతూ తన నడుముని మర్దిస్తూ చేతిని అలానే పైకి జరుపుతూ తన ఎద శిఖరాలని తాకేసరికి కీర్తి బలంగా వెనక్కి నెట్టింది. 4 అడుగులు వెనక్కి వేసి ఆగాడు రాజ్. తను కంగారుగా చూస్తూ డ్రెస్ సరిచేసుకుంది. ఆ మైకం నుంచి బయటపడిన రాజ్ తల కొట్టుకుంటూ కీర్తి వైపు చూశాడు. తన మొహంలో కంగారు ఇంకా అలానే ఉంది. అతని సహజ లక్షణంతో అడ్వాన్స్ అయ్యాడే కానీ ఇప్పుడు కీర్తి ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం మొదలైంది రాజ్లో. కీర్తి, ఐఎమ్ సారీ, నాకేమైందో నాకే తెలియటం లేదు, రియల్లీ సారీ అంటూ తన చేతులు పట్టుకునేసరికి కీర్తి తన చేతుల్ని విడిపించుకొని వాష్రూంలోకి వచ్చి మొహం మీద నీళ్లు చల్లుకుంది. తనేమంటుందో అన్న టెన్షన్తో అక్కడే నిలబడ్డాడు రాజ్. కాసేపటికి టవల్తో మొహం తుడుచుకుంటూ బయటికి వచ్చింది. తన వైపే చూస్తున్న రాజ్ని చూసి స్మైల్ చేస్తూ ఆ టవల్ అతని చేతికిచ్చి స్నానం చేసిరా అని చెప్పేసరికి అయోమయంగా చూశాడు. అలా చూస్తావేంటి, వెళ్ళు, ఉదయం నుంచి నీ ఆఫీస్ టెన్షన్స్ నా టెన్షన్స్తో బాగా అలసిపోయావు, ముందెళ్ళి స్నానం చేసిరా
నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్తూ నీ డ్రెస్ నా కబోర్డ్లో ఉందని చెప్పి వంట పనిలో పడింది. రాజ్ అయోమయంగా చూస్తూనే స్నానం చేయడానికి వెళ్ళాడు. అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భోజనం చేసి రెడీ చేసి చాప కింద పరిచి కూర్చుంది కీర్తి. రాజ్ రావడంతో నవ్వుతూ అతన్ని కూర్చోమని సైగ చేసింది. తన వైపు వింతగా చూస్తూనే కూర్చున్నాడు రాజ్. ఇక అతన్ని దగ్గరికి రానివ్వదేమో అని అతని భయం. కానీ కీర్తి నార్మల్గా ఏమీ జరిగినట్టు ప్రవర్తిస్తుంటే వింతగా తోచింది అతనికి. ప్లేట్లో భోజనం పెడుతూ రాజ్ వైపు చూస్తుంది. తననే చూస్తూ కనిపించాడు. ఏమైనా చెప్పాలా అని తను అడిగేసరికి సారీ అని చెప్పాడు. తను నవ్వుతూ భోజనం వడ్డించి కూర వేసి తనే కలిపి ముద్ద పెట్టింది. మనిషిలో సంతోషం, కోపం, అసహనం ఎలానో ఈ కోరిక కూడా ఒక ఎమోషనే ప్రణయ్. అది మన కంట్రోల్లో ఉండాలే కానీ మనం దాని కంట్రోల్లో ఉండకూడదు. అదే జరిగితే మనుషుల్లో విచ్చలవిడితనం అలవాటవుతుంది అని అతనికి అన్నం తినిపిస్తూనే చెబుతుంది కీర్తి. రాజు తింటూనే మౌనంగా వింటున్నాడు. ఒక మనిషి మన సొంతం అనుకున్నప్పుడు తన మీద కోరిక పుట్టడంలో తప్పులేదు. దాన్ని ఒక బంధంగా మార్చి తనతో ముడిపడాలే కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. మన మనసులు కలిశాయి కానీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలంటే ప్రేమ ఒకటి సరిపోదు కదా. 1 సంవత్సరం మనిద్దరం కష్టపడితే మన దాంపత్యానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసుకోగలం. ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కని మనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుందాం, సరేనా? రాజ్ తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. తన మనసులో స్వచ్ఛమైన ప్రేమకి అతని మనసు కరిగిపోగా ప్రేమగా తనని హత్తుకున్నాడు. చిన్నప్పటి నుంచి అతనికి దొరకని ప్రేమని వయసొచ్చిన తర్వాత బయట వెతుక్కోవటం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళకి వాళ్ళ అవసరాలే తప్ప రాజ్ ఎఫెక్షన్ కనిపించేది కాదు. ఇంట్లో తనెలా ఉన్నా పట్టించుకొని తల్లిదండ్రుల మధ్య, అవసరాల కోసం అతన్ని వాడుకునే స్నేహితుల మధ్య నలిగిపోతూ ఎమోషన్స్ మీదే విరక్తి కలిగి అందరికీ దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ ఒంటరితనం అతన్ని పొందాలనుకునే అమ్మాయిల అత్యాశ కలిసి అతన్ని దారి తప్పేలా చేసి ఆ విచ్చలవిడితనానికి బానిసం చేసింది. కానీ ఇప్పుడు కీర్తి సాంగత్యంలో అతను కోరుకున్న ప్రేమ దొరుకుతుంటే మనసుకి ఊరటగా ఉంది. అదే సమయంలో తనని మోసం చేస్తున్నాను అనే బాధ మనసుని వేధిస్తుంది. ఇలా అన్ని ఎమోషన్స్ మధ్య నలిగిపోతూనే తన ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాడు రాజ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.